అందరికీ శనార్థులు. మన మార్నింగ్ ముచ్చట్లతోని మీ పొద్దుని అచ్చం పండుగ లెక్క మార్చేద్దాం రాండ్రి. గాలిని పీల్చి వదిలే ప్రాణాయామం కాంచెల్లి ఒంటికి సత్తువనిచ్చే తిండి ముచ్చట్ల దాకా అన్ని ముచ్చట్లు మన దగ్గర రెడీగా ఉన్నాయి. పాతకాలం నాటి కోటల కథలను, మన చరిత్రను మళ్ళా కండ్ల ముందుకు కట్టినట్టు చూపించుకుంటా ఎక్కడ సుప్తి లేకుండా టకటకా ముచ్చట పెట్టుకుందాం. ఇన్ని మంచి ముచ్చట్లు చెప్పే మన మార్నింగ్ ముచ్చట్లకి ఏది సాటి రాదు. ఇక లేట్ చేయకుండా ఇయాలటి మన ముచ్చట్లను షురూ చేద్దాం రాండ్రి. ఇక ఈరోజు మన చరిత్రలో నిలిచిపోయిన ఒక గొప్ప మనిషిని యాద్ చేసుకోవాలి. మన దేశంలో పరిశ్రమలంటే ఏందో ప్రపంచానికి చూపెట్టి వేలాది మందికి బువ్వబెట్టిన టాటా సామ్రాజ్యానికి పునాదిని గట్టిగా వేసిన గొప్ప పారిశ్రామికవేత్త దాత సర్ దోరాబ్జీ టాటా పుట్టినరోజు ఈరోజేనట. మరి 1859 ఆగస్ట్ 27న పుట్టిన ఈయన టాటా గ్రూప్ వ్యవస్థాపకులు జంషెడ్జీ టాటా గారి పెద్ద కొడుకు. అయ్యగన్న కలలను నిలబెట్టుకుంటా మన దేశంలోనే అతిపెద్ద టాటా స్టీల్ కార్ఖానాను నిలబెట్టడంలో ఈయన రాత్రింబవళ్ళు కష్టపడి కీలకంగా పనిచేసిండ్రట. ఉక్కు పరిశ్రమనే కాకుండా మన దేశంలో కరెంట్ ఉత్పత్తి కోసం టాటా పవర్ను, అట్లనే శాస్త్ర పరిశోధనల కోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లాంటి పెద్ద పెద్ద సంస్థలను నిలబెట్టడంలో ఈయన పాత్ర చానుంది. కేవలం బిజినెసే కాకుండా ఆ రోజులలోనే ఒలింపిక్స్ ఆటలల్లో మన భారతీయ క్రీడాకారులు కూడా పాల్గొనాలనే కోరికతోని ఆయన సొంత పైసలు ఇచ్చి ప్రోత్సహించిన గొప్ప క్రీడాభిమాని కూడా ఈయననే. జనం బాగుండాలని, సైన్స్, మెడిసిన్ రంగాలల్లో పరిశోధనలు జరగాలని తన ఆస్తినంతా ట్రస్టులకు రాసిచ్చి దాన ధర్మాలు చేసిన మహానుభావుడు. మరి ఈయన గురించి మనం యాద్ చేసుకోవాలి కదా. ఇక ఈ ముచ్చట్లతోని రోజు మీ మెదడుకు మేత పెట్టే ప్రశ్నలు అడుగుతున్నాం కదా. మరి ఇవాళ కూడా ఒక మంచి ప్రశ్న రెడీగా ఉంది, అదేందో చూసేద్దాం పాండ్రి. ఇవాళ ప్రశ్న ఏంటంటే, మహబూబ్ నగర్ ప్రాంతంలో సాంగ్యం అనే పదం ఏ అర్థంలో వాడతారు? మరి మీ ఆప్షన్స్: ఆప్షన్ ఏ పంట కోత, ఆప్షన్ బి రెండు వాగులు లేదా దారులు కలిసే చోటు, ఆప్షన్ సి దేవాలయం, ఆప్షన్ డి మార్కెట్. మరి మన మార్నింగ్ ముచ్చట్లు ఆఖరి దాకా చూస్తూనే ఉండుండ్రి. ఈ ప్రశ్నకు సమాధానం చివర్లో చెప్తా. ఇక మన అందరి జిందగీలల్లా ఏదో ఒక టైంలో పెద్ద కష్టమో తిప్పలో వచ్చి పడుతుంటుంది. అసొంటప్పుడు సగం మంది భయపడి బెదిరిపోయి ఏం చేయాలనో దోసక ఆగమాగం అయిపోతుంటారు. కానీ ఎంత పెద్ద సమస్య వచ్చినా గుండె ధైర్యం విడిచిపెట్టకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఏ తిప్పలనైనా ఈజీగా దాటొచ్చట. కష్టాలు వచ్చినప్పుడు అదరకుండా బెదరకుండా ఎట్లా ప్రశాంతంగా ఉండాలి, ఆ పరిస్థితుల నుంచి ఎట్లా బయటపడాలి అనే విషయాల గురించి మనకు వివరంగా చెప్పనీకి ఇవాళ మనతోని ప్రముఖ ఎక్స్పర్ట్ రామ్ జలదుర్గం సార్ రెడీగా ఉన్నారు. మరి లేట్ చేయకుండా ఆయన మాటలలోనే ఆ ముచ్చట్లేందో ఇని తెలుసుకుందాం పాండ్రి. నమస్కారం, నేను మీ రామ్ జలదుర్గం, సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్. జీవితంలో అన్నీ బాగున్నప్పుడు అందరూ చాలా ప్రశాంతంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. కానీ కష్టకాలంలో ప్రశాంతంగా ఉండడం ఎలా? స్టేయింగ్ కామ్ ఇన్ అడ్వర్సిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. మనిషికి కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు బ్యాలెన్స్ని కోల్పోవడం చూస్తూ ఉంటాం. అలా కోల్పోకుండా జీవితంలో ఆ ప్రశాంతతని, మనశ్శాంతిని మనం ఎలా మెయింటైన్ చేయాలో తెలుసుకుందాం. జీవితంలో సుఖాలు వచ్చినట్టే కష్టాలు కూడా వస్తాయి. ఎవరూ కష్టాల నుంచి పూర్తిగా తప్పించుకోలేరు. రైతుకి పంట నష్టం రావచ్చు, విద్యార్థికి పరీక్షలో ఆశించిన మార్కులు రాకపోవచ్చు, వ్యాపారికి నష్టం రావచ్చు, కొంతమందికి అప్పులు పెరగచ్చు, అట్లాగే ఉద్యోగికి ఉద్యోగం కోల్పోయే పరిస్థితి రావచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు చాలామందిని చూసే ఉంటాం. ఏ ఉద్యోగం గ్యారంటీ లేదు. ముఖ్యంగా ఐటీ రంగంలో విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకు కూడా ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. కుటుంబంలో ఆరోగ్య సమస్యలు రావచ్చు. కష్టం రావడం మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ కష్టాలని ఎలా ఎదుర్కోవాలి అన్నది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఈరోజు ఆ విషయం గురించే మాట్లాడుకుందాం. కష్టాలు రాని వ్యక్తి మనుషులకు కాకుంటే మానులకు వస్తాయా? కష్టాలు రాని వ్యక్తి అంటూ ఎవరు ఉండరనే విషయం మనందరికీ తెలుసు. అయినా సరే మనకు జీవితంలో కష్టం వస్తే మనం అంగీకరించాం. నేను ఒక చిన్న సంఘటన చెప్దాం అనుకుంటున్నాను. ఒకసారి ఒక రైతు తన గాడిదతో కలిసి బావి దగ్గరికి వచ్చాడు. అక్కడ పని చేస్తున్నాడు. అనుకోకుండా ఆ గాడిద
బావిలో పడిపోయింది. చాలా ప్రయత్నించినా సరే దాన్ని బయటకు తీయలేకపోయారు. చివరికి గ్రామస్తులు ఇక మనం ఏం చేయలేం, అది బావిలో పడి చనిపోవాల్సిందే, ఈ బావిని మట్టితో పూడ్చేద్దాం అని నిర్ణయించుకున్నారు. అది చనిపోయిన తర్వాత ఎలాగూ పూడ్చిపెట్టాలి కదా అని వాళ్ళు పైనుంచి మట్టి వేయడం ప్రారంభించారు. మొదట గాడిద భయపడింది. కొద్దిసేపటి తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే దాని మీద పడిన ప్రతి మట్టిని అది విదిలించుకొని ఆ మట్టి పైన లేచి నిలబడడం మొదలుపెట్టింది. కొద్దిసేపటికి మట్టి పైకి వచ్చింది, గాడిద కూడా మట్టితో పాటు పైకి వచ్చింది. ఆ మట్టి దిబ్బ మీద నిలబడి దాని కిందకు నెట్టడానికి పడిన మట్టినే అది పైకి రావడానికి మెట్టుగా మార్చుకుంది. మన జీవితంలో కూడా కష్టాలు ఇలాగే వస్తాయి. అవి మనల్ని పాతి పెట్టడానికి రావు. ఎలా ఉపయోగించుకోవాలో తెలిసిన వారికి అదే ఎదుగుదలకు మెట్లవుతాయి. మన భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కూడా గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. యుద్ధభూమిలో అర్జునుడు భయపడ్డాడు, ఆందోళన చెందాడు, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు కృష్ణుడు మొదట చేసిన పని ఏంటో తెలుసా? యుద్ధం చేయమని చెప్పడం కాదు, నచరాజ్యం సుఖానిచ అని అన్నాడు. అంటే రాజ్యం ఇచ్చే సుఖాన్ని కూడా నాకు వద్దని అర్జునుడు అన్నాడు. నకాంక్షే విజయం కృష్ణ అని, అసలు నాకు విజయం సాధించాలన్న కాంక్ష కూడా లేదన్నాడు. కృష్ణుడు చేయవలసింది ఫస్ట్ చేసిన పని ఏంటంటే వెంటనే యుద్ధం చేయమని కాదు, ముందు అతని మనసును ప్రశాంతం చేశాడు. ఎందుకంటే ప్రశాంతమైన మనసే సరైన నిర్ణయం తీసుకుంటుంది. ఆందోళనలో నిర్ణయాలను తీసుకోలేము. చాలా సందర్భాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. సైకాలజీ కూడా ఇదే చెప్తోంది. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు మన మెదడులో భయం కూడా ఎక్కువగా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే థ్రెట్ కలిగిందో, అంటే ప్రమాదం ముంచుకొస్తున్న భయం కలిగిందో, అప్పుడు చిన్న సమస్య కూడా చాలా పెద్దదిగా కనిపిస్తుంది. కానీ కొద్దిసేపు ప్రశాంతంగా శ్వాస తీసుకొని ఆలోచిస్తే అదే సమస్యకు పరిష్కారం కనిపించడం మొదలవుతుంది. అందుకే క్షణకాలంలో మనకు అత్యంత అవసరమైంది భయం కాదు, ప్రశాంతత. అయితే కష్టాలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఎలా ఉండాలి? ఒక 3 చిన్న అలవాట్లను పెంపొందించుకుందాం. మొదటిది ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేయడం, అంటే సమస్యను అంగీకరించడం. ఇదెందుకు నాకే వచ్చింది అని బాధపడే బదులు, సరే ఈ పరిస్థితి నాకు వచ్చింది, ఈ విషయాన్ని అంగీకరించిన తర్వాత ఇప్పుడు నేను ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచించండి. ప్రశ్న మారితే ఆలోచన కూడా మారుతుంది. ఇక రెండవది, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. కోపంలో, భయంలో, బాధలో తీసుకునే నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి కారణమవుతాయి. అందుకే చాలామంది ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు వెనక్కి కూడా తీసుకోలేం. కొంచెం సమయం తీసుకోండి, నమ్మకమైన వారితో మాట్లాడండి, తర్వాత నిర్ణయం తీసుకోండి. ఇక మూడవది, ఆశను ఎప్పుడు వదలకండి, హోప్ని వదలకండి. భవిష్యత్తు బాగుంటుందన్న నమ్మకాన్ని వదలకండి. రాత్రి ఎంత చీకటిగా ఉన్నా ఉదయం తప్పకుండా రావాల్సిందే. కష్టం కూడా శాశ్వతం కాదు. ప్రతి సమస్యకు ఒక ముగింపు ఉంటుంది. ప్రతి తుఫాను తర్వాత ఆకాశం మళ్ళీ నిర్మలమవుతుంది. మన పెద్దలు కూడా సామెత చెప్పారు, కష్టకాలమే మనిషికి నిజమైన గురువు అని. సుఖంలో మనకు తెలియని ఎన్నో విషయాలు మన కష్టాల్లోనే నేర్చుకుంటాం. సహనం, ధైర్యం, విలువలు, మన బలం, ఇవన్నీ కష్టకాలంలో బయటపడతాయి. ఈరోజు ఒక పెద్ద నిర్ణయం తీసుకుందాం. జీవితంలో ఏ కష్టం వచ్చినా సరే మొదట భయపడకుండా ఒక లోతైన శ్వాస తీసుకోండి, మనసును ప్రశాంతం చేసుకోండి. తర్వాత ఒక అడుగు ముందుకు వేస్తూ పరిష్కారం వైపు నడుస్తున్నానని నమ్మండి. ఎందుకంటే కష్టాన్ని గెలిచేది బలం కాదు, స్థిరమైన మనస్సు మాత్రమే. చివరిగా ఒక మాట, సముద్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు, కానీ మంచి నావికుడు అలలను చూసి భయపడడు. అలాగే జీవితంలో కష్టాలు రావడం సహజం. ప్రశాంతమైన మనసుతో వాటిని ఎదుర్కొనగలిగితే ఈ మార్గం విజయానికి సుగమం అవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకుంటే జీవితం కూడా సులభం అవుతుంది. నమస్తే. విన్నారు కదా రామ్ జల్దుర్గం సార్ చెప్పిన ముచ్చట్లు ఎంత మంచిగా ఉన్నాయో. జీవితంలో కష్టాలు, సవాళ్ళు రావుడు చాలా సహజం. కానీ అసొంటప్పుడు దిగులు పడి ఆగం కాకుండా మన మనసును నిమ్మలంగా ఉంచుకొని సోంచాయించినామంటే
ప్రతి సమస్యకు ఒక మంచి మార్గం దొరుకుతుంది. ప్రశాంతమైన మనసే మనకు అతిపెద్ద బలం. మీరు కూడా ఈ విషయాలను యాదపెట్టుకొని ఎసొంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవాలని కోరుకుంటున్నా. అట్లనే చేస్తారు కదా. ఇక పొద్దుగాలనే లేచి పనులలో పడి ఆరోగ్యాన్ని అస్సలే పట్టించుకోకుండా పోతున్నాం. ఒళ్ళంతా పెయి నొప్పులు, దిమాగంతా అటు ఇటు తిరుగుడు, ఇట్లయితే ఎట్లా చెప్పుండ్రి. అందుకే మన పాతకాలంలో చెప్పిన యోగా ముచ్చట పట్టుకొచ్చిన మీకోసం. ఇవాళ యోగా అంటే ఏందో పెద్ద విచిత్రమైన విద్య కాదు అని అట్లా కూర్చొని నిమ్మలంగా ఊపిరి తీసుకుంటా పెయ్యి కాస్త అటు ఇటు కదిలిస్తే చాలు సగం రోగాలు మాయమైపోతాయట. మరి ఇంకెందుకు లేటు, ఇవాళ మన యోగా ముచ్చట్లేందో అవి ఎట్లా చేయాలనో చూసి తెలుసుకుందాం పాండ్రి. నమస్తే అండి. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకి మరొకసారి నమస్కారం. మైసెల్ఫ్ త్రిపుర, ఐఎమ్ ఏ నేషనల్ ఖేలో ఇండియా మెడలిస్ట్ ఫ్రమ్ యోగాసన భారత్ అండ్ ఆల్సో ఐఎమ్ ఏ ఆయుర్వేద, ఖైరో అండ్ మర్మ ప్రాక్టీషనర్. అండ్ మనం చేసే ఈ హెల్త్ రిలేటెడ్ యోగా జర్నీలో ఇంకొకసారి స్వాగతం చెప్తున్నాము. ఈ ఎపిసోడ్లో మనము ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇష్యూస్ గురించి మనము యోగాని ఎట్లా యూజ్ చేసుకోవాలి అన్న దాని గురించి మనం ప్రతిసారి కూడా ఫాలో అవుతున్నాము. సో మీకు ఒక మంచి హెల్త్ టిప్ కమ్ సీక్రెట్ చెప్పబోతున్నానండి. అది మన అమ్మమ్మాస్, నానమ్మాస్ అండ్ తాతయ్యాస్ది, నాట్ ఇప్పటి వాళ్ళది కాదు. వాళ్ళది ఏంటంటే ఏం సీక్రెట్ అనుకుంటున్నారా? మంచిగా బలంగా తినాలి, దాంతోపాటు కష్టపడి పనిచేయాలి, హ్యాపీగా టైంకి నిద్రపోవాలి. ఇవేనండి ఈ 3 స్టెప్ సీక్రెట్ వాళ్ళది. సో ఈ జనరేషన్లో మనం అసలు ఒక్క స్టెప్ అన్నా ఎక్కగలుగుతామా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. బికాస్ లైఫ్ స్టైల్ ప్రతి రోజుకి కూడా వర్స్ట్ కండిషన్కి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే బికాజ్ ఆఫ్ స్ట్రెస్ అనొచ్చు, లేకపోతే డోర్ స్టెప్కి డెలివరీ అయ్యాయి మన ఫుడ్ ఎప్పుడు పడితే అప్పుడు 24/7 అవైలబిలిటీలో ఉండడం వల్ల కూడా ఒక రీజన్, వన్ ఆఫ్ ద రీజన్. అండ్ ఆల్సో వీటితో పాటుగా మన ఉరుకుల పరుగుల లైఫ్ స్టైల్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కూడా వన్ ఆఫ్ ది రీజన్. సో ఇవన్నీ కలిపి మనకి ఒక పెద్ద గిఫ్ట్ కింద ఈ లైఫ్ టైం డిజార్డర్స్ అన్నవి మనకి పెద్ద ఛాలెంజింగ్ కింద ఉన్నది. సో ఇందులో ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి డయాబెటీస్ అండి. ఈ డయాబెటీస్ గురించి మనం తెలుసుకోవాలంటే ముందు మనం ఏదైనా సరే డిసీజ్ వచ్చిందంటే కంగారు పడకుండా దాని గురించి ఇన్ఫర్మేషన్ ముందుగానే తెలుసుకుంటే కనుక మనకి దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి అన్న దాన్ని మనము హ్యాపీగా ఛాలెంజ్ చేయొచ్చు, దాన్ని ఫిక్స్ కూడా చేసుకోవచ్చు. ఇట్స్ నాట్ ఏ డిసీజ్, ఇట్స్ లైక్ ఏ డిజార్డర్. మన లైఫ్ స్టైల్లో ఈ లైఫ్ స్టైల్ని మనం ఇష్టం వచ్చినట్టుగా చేంజ్ చేసేసుకోవడం వల్ల మనకి ఫేవరెట్గా ఉన్నవి, మనకి టేస్టీగా ఉన్న వాటిని రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసేసి వాడేసి తినేసి ఇష్టం వచ్చినట్టు చేసుకోవడం వల్ల ఈ డిజార్డర్ అన్నది వస్తుంది. వన్స్ మనకి డాక్టర్ ఒక స్టాంప్ వేశారు, డయాబెటీస్ వచ్చింది అంటే సో వాట్, ఏం చేయాలి అంటే ముందు మనకి కంగారు వచ్చేస్తుంది. అరే మనకి ఇష్టం వచ్చిన ఫుడ్ ఏది తినలేము, అండ్ ఆల్సో ఎప్పుడు లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన సిచ్యువేషన్లో మనం ఉన్నాము. ఇప్పుడు ఏం చేయాలి? దానివల్ల స్ట్రెస్, నిద్ర ఉండదు, ఏదో అయిపోయింది అంటే ఖచ్చితంగా మనం దీన్ని 70% రివర్సిబుల్ కూడా మనం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ వాటర్ అండ్ ఆల్సో ఫుడ్ని ప్రాపర్గా తీసుకోవడం వల్ల సగం మనము ఈ డిజార్డర్ని మనం హ్యాండిల్ చేయొచ్చు. దీంతో పాటుగా రెగ్యులర్ లైఫ్లో యోగాని ఇంక్లూడ్ చేసుకుంటూ ఈ డిసీజ్కి మనము ఛాలెంజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మనకి డయాబెటీస్ అనగానే మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. మనం తినే ఫుడ్లో షుగర్ లెవెల్స్ని అది ప్యాంక్రియాస్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేసి దాన్ని కంట్రోల్ చేస్తూ దాన్ని బ్యాలెన్స్గా చూస్తూ ఉంటుంది. సో ఇందులో మనకి డయాబెటీస్ అనగానే దాన్ని మనము ఈ ప్యాంక్రియాస్ అనేది ప్రాపర్గా ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయలేకపోవడం, సరిపడినంత మన కార్బోహైడ్రేట్స్ ద్వారా వచ్చే షుగర్స్ని అది మనల్ని డైజెషన్ చేయలేకపోవడం అన్నది ఇది మెయిన్ డిజార్డర్. ఓకే, మరి ఏం చేయాలి దీనికి? ఇందులో ఏమన్నా టైప్స్ ఉన్నాయా? ఎక్కడ మనం రివర్సబుల్ చేయొచ్చు అంటే ఫస్ట్ టైప్ 1 అన్న టైప్స్ ఉంటాయి అండ్ టైప్ 2 ఉంటుంది డయాబెటీస్లో. అండ్ ఆల్సో మనకి
జెస్టేషియల్ డయాబెటీస్, ప్రెగ్నెన్సీలో కూడా వస్తుంది, అండ్ ఆల్సో ప్రీ జెస్టేషియల్ డయాబెటీస్ అండ్ ఆల్సో ప్రీ డయాబెటీస్, ఇట్లా టైప్స్ ఉన్నాయి. సో మనం దేన్ని రివర్సిబుల్ చేయొచ్చు అంటే టైప్ 1 అన్నది ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి మనకి ఈవెన్ దో మంత్స్ బేబీస్ దగ్గర నుంచి కూడా ఈ ప్రాబ్లం అన్నది చూస్తూ ఉంటాము. దీంట్లో ఏంటంటే ప్యాంక్రియాస్లో ఉన్న బీటా సెల్స్ ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయలేవు, బికాజ్ మన బాడీలో ఉన్న మెటబాలిక్ సిస్టమ్ అండ్ ఆల్సో మనల్ని ప్రొటెక్ట్ చేసే సిస్టము, మన ఇమ్యూనిటీ పవర్స్ కంట్రోల్ చేసే సిస్టమ్ అంతా కూడా మన బాడీలో ఉన్న బీటా సెల్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. దీనివల్ల ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేయలేవు. దీని ద్వారా చిన్న పిల్లల నుంచి కూడా వాళ్ళు ఇంకేం చేయలేరు, వాళ్ళకి కంపల్సరీ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిందే. దీన్ని మనం రివర్సల్ మ్యాక్సిమం చేయలేం. దీనికి ఏంటంటే మనం సర్జరీ వరకు వెళ్ళాల్సిందే. దీనికి కాకుండా టైప్ 2 డయాబెటీస్ అన్నది ఇట్స్ ప్యూర్లీ సెడెటరీ లైఫ్ స్టైల్స్ ప్రాపర్గా లేకపోవడం వల్లే. సో దీన్ని మనం ఏంటంటే సాత్విక ఆహార్ అంటే కుక్డ్ వన్ ఫుడ్ని మనము తీసుకుంటూ జాగ్రత్తగా వాటర్ని తీసుకుంటూ ఆల్సో మ్యాక్సిమం మన లైఫ్ స్టైల్లో యోగాని రెగ్యులర్గా చేస్తూ ఉంటే కనుక మనం దీన్ని రివర్సల్ చేయొచ్చు. సో చాలా బాగుంది కదండి. డయాబెటీస్కి ఇంకొక స్టెప్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామండి. దిస్ ఈజ్ త్రిపుర సైనింగ్ ఆఫ్ అండి. చూసిండ్రు కదా, యోగా అంటే పెద్ద కష్టం ఏం కాదని మంచిగా అర్థమైంది కదా. పొద్దుగాలనే ఒక్క 10 నిమిషాలు మన పెయి కోసం మనం కేటాయించడం అనుకో, మన దిమాగ్ ప్రశాంతత కోసం కూడా కేటాయిస్తే రోజంతా చాలా యాక్టివ్గా ఉండొచ్చు అని తెలుసుకున్నాం కదా. ఇప్పటికైనా సరే రోజు జర్రంతసేపు యోగా చేసుడు అలవాటు చేసుకోండి. రోగాలను దరిదాపుల్లోకి కూడా రాకుండా చూసుకోండి. ఇక మనం తినే తిండి తియ్యగా ఉండాలనే కాస్త జర నాస్తా మంచిగా ఉండాలని రోజు ఆరాట పడతా ఉంటాం కదా. అందుకే ఇవాళ మీకోసం ఒక అద్దిరిపోయే నాస్తాను పట్టుకొచ్చిన. అదే మేథీ స్ప్రౌట్ శాండ్విచ్. మెంతి మొలకలు అంటే జర చేదు ఉంటాయని చాలా మంది ముఖం తిప్పుకుంటారు, కానీ ఆ చేదును తీసేసి శాండ్విచ్ లెక్క మస్తు రుచిగా ఎట్లా చేయాలనో ఇవాళ చూద్దాం. ఇది తింటే ఆరోగ్యం గట్టిగా ఉంటుంది, పొట్ట కూడా మంచిగా నిండుతుందట. ఇంకెందుకు లేటు, ఈ నాస్తా ఎట్లా చేసుకోవాలనో నేర్చుకుందాం పాండ్రి. వెల్కమ్ టు స్మార్ట్ బ్రేక్ఫాస్ట్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటో తెలుసా? అదే మేథీ స్ప్రౌట్ శాండ్విచ్. సో కొత్తగా ఉండొచ్చు కానీ చాలా హెల్దీ అండి. స్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్కి స్ప్రౌట్స్ అనేవి చాలా హెల్దీ, అందులో మేథీ స్ప్రౌట్స్ అనేవి ఇంకా హెల్దీ. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మేథీ స్ప్రౌట్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి, మేథీ స్ప్రౌట్స్, పెరుగు, బ్రౌన్ బ్రెడ్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కొత్తిమీర, నూనె, గరం మసాలా. మేథీ స్ప్రౌట్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాం. సో మేథీ స్ప్రౌట్ శాండ్విచ్లో ఇక్కడ నేను యూస్ చేసే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మేథీ స్ప్రౌట్స్. జనరలీ మెంతులు అనేవి చాలా హెల్దీ, డయాబెటీస్ పేషెంట్స్కి చాలా మంచిది అని చూస్తూ ఉంటాం. ఎందుకంటే మెంతులు అనేవి మనకి డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. జనరలీ మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఎప్పుడు నార్మల్లో మెయింటైన్ చేయాలి. అందులో HbA1c అంటాం. HbA1c అంటే మనకి గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అంటాం. ఇది ఎప్పుడే కానీ మనకి 6 బిలో మెయింటైన్ చేయాలి. అప్పుడే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయని అర్థం. దానికన్నా ఎక్కువ ఉందనుకోండి మనం డయాబెటిక్ బారిన పడుతున్నామని అర్థం. సో మీ ఫ్యామిలీలో డయాబెటీస్ ఉన్నా, లేకపోతే ఆల్రెడీ మీరు డయాబెటిక్లో ఉన్నా, ప్రీ డయాబెటిక్లో ఉన్నా కానీ మనం ఈ స్ప్రౌట్స్ అనేవి రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల చాలా మట్టికి బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లోకి వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ మేథీ స్ప్రౌట్స్ని చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే ఒక 2 days మనం వాటర్లో నానబెట్టేసేయాలి. దాని తర్వాత ఒక మస్లిన్ క్లాత్ తీసుకొని ఇది పెట్టేసి అలా వదిలేసామనుకోండి ఈజీగా స్ప్రౌట్స్ వచ్చేస్తాయి. సో ఇది నేను 1 day స్ప్రౌట్స్ అనేవి ఇలా ఉన్నాయండి. ఇంకొక 2 days అలా వదిలేసామనుకోండి ఈ స్ప్రౌట్స్ అనేవి ఇంకా ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. అప్పుడు అలాంటి స్ప్రౌట్స్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి ఇది చాలా హెల్దీ అని చెప్తాం. సో ఇలా నేను మేథీ స్ప్రౌట్స్ అనేది చేశాను. ఇది మన మెయిన్ ఇంగ్రీడియంట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బేసన్లో కూడా మనకి ప్రోటీన్ ఉంటుంది. సో ప్రోటీన్ అనేది మన డైట్లో ఖచ్చితంగా యూస్ చేసుకోవాలి కాబట్టి బేసన్ని కూడా మనం ఇక్కడ యూస్ చేసాం. అండ్ ఇలాగే మనం బేసన్ ఇంకా ఇది చీలా లాగా కూడా వేసుకోవచ్చు, అంటే ఒక దోశ లాగా వేసుకొని కూడా తీసుకోవచ్చు అన్నమాట.
లేదంటే నేను ఇక్కడ ఏం చేశానంటే కొంచెం స్పెషల్గా ఇంట్రెస్టింగ్గా ఉండాలని నేను బ్రౌన్ బ్రెడ్ని యూస్ చేశాను. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో నేను బేసన్ని యాడ్ చేశాను, శనగపిండిని యాడ్ చేసేసాను. శనగపిండిలోనే మన ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మేథీ స్ప్రౌట్స్ని యాడ్ చేస్తున్నాను. దీని తర్వాత కొంచెం పసుపుని యాడ్ చేసుకుందాం. పసుపులో మనకి కర్క్యూమిన్ అనే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఉంటుందండి. కర్క్యూమిన్ అనేది చాలా మంచిది, స్పెషలీ ఇన్ఫ్లమేషన్ని తగ్గడానికి పసుపు బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా మీరు ఏ రెసిపీ చేసుకున్నా కానీ పసుపుని యాడ్ చేయడం మట్టుకి మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది కొంచెం నేను వేస్తున్నాను. మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వడానికి జింజర్ గార్లిక్ పేస్ట్ హెల్ప్ అవుతుంది. అలాగే కొంచెం ఉప్పు, మనకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి. కొంచెం గరం మసాలాని వేస్తున్నాను. కావాలంటే మీరు ఇంకా చాట్ మసాలాని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ కొత్తిమీర అండ్ పెరుగు అనేది చాలా మంచిదండి. జనరలీ మనం ఏం చెప్తామంటే పెరుగులో మనకి లాక్టిక్ యాసిడ్ అంటే లాక్టోబాసిల్లస్ అనేది ఉంటుందన్నమాట. ఈ లాక్టోబాసిల్లస్ అనేది ఏంటి అంటే ఒక గుడ్ బ్యాక్టీరియా అన్నమాట. మనం తీసుకునే ఫుడ్లో ఎప్పుడైతే మనం పెరుగుని తీసుకుంటామో మన స్మాల్ ఇంటెస్టైన్లోకి చేరుకోవాలన్నమాట. అక్కడ చేరుకున్న తర్వాత మన స్మాల్ ఇంటెస్టైన్లో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అనేవి ఉంటాయి. మన బాడీలో ఎప్పుడైతే గుడ్ బ్యాక్టీరియా కనుక ఎక్కువగా ఉంటుందో, అంటే ఇంటెస్టైన్లో గుడ్ బ్యాక్టీరియా కనుక ఎక్కువగా ఉంటుందో మన గట్ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. అదే మన గట్ హెల్త్ అనేది పాడవుతుంది, మీరు ఏది తిన్నా బాడీలో న్యూట్రియన్స్ అనేవి అబ్జర్వ్ అవ్వట్లేదు, ఎప్పుడు చూసినా మీ బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి, వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, వైటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది, ఇలా ఈ డెఫిషియన్సీస్ అన్నీ ఉన్నప్పుడు మన గట్ హెల్త్ కరెక్ట్గా లేకపోతే కూడా మనకి ఈ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అలా మన గట్ హెల్త్ని ఎన్హాన్స్ చేయడానికి కర్డ్ అనేది చాలా మంచిదన్నమాట. సో రెగ్యులర్గా మీరు కర్డ్ని తీసుకోవడం వల్ల కూడా ఎన్నో బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో ఇలాంటి ఇంపార్టెంట్ కర్డ్ మనం యాడ్ చేసుకోవచ్చు. లేదంటే మీకు కావాలంటే యోగర్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. కొన్ని ఫ్లేవర్డ్ యోగర్ట్స్ ఉంటాయి, అది కూడా మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో కొంచెం కర్డ్ని వేసుకుందాం. సో ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకసారి కలిపేద్దాం. సో ఇది ఒక బేస్ లాగా చేసుకోవాలన్నమాట. ఇదంతా కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాం. ఒకసారి మొత్తం కలిపేద్దాం. సో ఇది ఆల్మోస్ట్ కలిసిపోయిందండి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు బటర్ కానివ్వచ్చు, గీ కానివ్వచ్చు, అలా కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. జనరలీ చాలా మట్టికి బ్రెడ్ బజ్జీ ఇలా చేస్తాం కదా, ఇంచుమించు ఇది అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఈ బ్రెడ్ని తీసుకున్నాం కదా, సో దీన్ని మనం ట్రయాంగిల్ షేప్లో కట్ చేద్దాం. ఎస్, సో ఇది ఇప్పుడు ఇలా కట్ చేసాం కదా. ఇప్పుడు ప్యాన్ వేడెక్కింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మిశ్రమం ఉంది కదా, ఈ మిశ్రమంలో దీన్ని రెండు వైపులా డిప్ చేసేయాలి, అంటే ఒక కోటింగ్ లాగా ఇచ్చేయాలన్నమాట. ఇలా రెండు వైపులా కాల్చేసుకోవాలి. ఇది రెగ్యులర్గా తీసుకోవాలని ఏం లేదు, ఎప్పుడన్నా ఒకసారి మనకి కొంచెం డిఫరెంట్గా కావాలి, జనరలీ పిల్లలు సండేస్ రాగానే కొంచెం డిఫరెంట్గా కావాలని అనుకున్నప్పుడు అలాంటి టైంలో మనం దీన్ని తీసుకోవచ్చు. యాజ్ ఎ స్నాక్ లాగా, బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఇంకా కొంచెం న్యూట్రియన్స్ అన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా రెండు వైపులా కాల్చేసుకుంటే మనకి రెసిపీ అనేది రెడీ అయిపోతుంది.
జనరలీ మనకి మేథీ స్ప్రౌట్స్ అనేవి, మెంతులు అనేది చాలా చేదుగా ఉంటుంది, తినబుద్ధి అవ్వదు అనమాట. సో ఇలా మనం తీసుకున్నట్టు అయితే మెంతులు వెళ్ళిపోతాయి అండ్ మనకు ఆ చేదు ఫీలింగ్ అనేది కూడా రాదు. ఎందుకంటే మనం కర్డ్ యాడ్ చేసాం, ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసాం కాబట్టి దాంతో బాగా పేరప్ అవుతుంది. అండ్ శనగపిండి కొంచెం స్వీటిష్ ఫ్లేవర్ అనేది కూడా వస్తుంది కాబట్టి సో మీకు ఆ ఫీలింగ్ అనేది రాదనమాట. సో ఇప్పుడు ఇది 2 వైపులా కాల్చేసుకుందాం. జనరలీ చాలామంది ఏం చేస్తారంటే డీప్ ఫ్రై చేస్తారు. డీప్ ఫ్రై చేయకుండా మనం ఇలాగే ప్యాన్ పైన కాల్చుకుంటే తక్కువ ఆయిల్ పడుతుంది, క్యాలరీస్ కూడా మనకి తక్కువగా వస్తాయి అన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే ఇలా అంటుకోదన్నమాట. నేను ఎప్పుడు కొంచెం క్యాలరీ కాన్షియస్ తోటి ఉంటాను, అందుకే చాలా తక్కువ ఆయిల్ తోటే కుక్ చేస్తాను ఎప్పుడే కానీ. సో మనకి ఆయిల్ ఎక్కువ వెళ్తున్నా కొద్దీ మనకి క్యాలరీస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే మనమి 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ మనకి 9 కిలో క్యాలరీస్ ఎనర్జీ ఇస్తుంది. అదే కార్బ్స్ ఇంకా ప్రోటీన్ తీసుకుంటే 1 గ్రామ్ ఓన్లీ 4 కిలో క్యాలరీస్ మాత్రమే ఎనర్జీ వస్తుందన్నమాట. అందుకని ఎప్పుడే కానీ మనం యూజ్ చేసినప్పుడు నేను వెయిట్ లాస్ డైట్లో ఉన్నాను, నేను ఎంత తక్కువ అన్నం తింటున్నా కానీ నేను బరువు తగ్గట్లేదని అనుకున్నప్పుడు ఫస్ట్ మీరు మార్చుకోవాల్సింది ఏంటంటే నూనె. ఎందుకంటే మీరు తినే రైస్ కాకుండా నూనె ఎక్కువగా వాడుతున్నారు అనుకోండి, మీరు తక్కువ రైస్ తిన్నా నూనె ఎక్కువ తింటున్నా కానీ కూడా మీరు వెయిట్ లాస్ జర్నీలోకి రారనమాట. అలాగే మీ బాడీ ఉండిపోతుంది వెయిట్ గెయిన్లోనే. సో ఇది 2 వైపులా కాల్చేసుకుంటే రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను. సో ఇలా ఒక్క పర్సన్ గురించి నేను ఇది చేశానండి. యాక్చువల్లీ ఇది ఒక్కటి తింటే ఫుల్ అయిపోతుంది, కానీ ఇది ఒక కంప్లీట్ మీల్ కాదు. దీంతో పాటు మనం వెజిటేబుల్స్ సాలెడ్ కానివ్వచ్చు, ఇంకా ఫ్రూట్ సాలెడ్ కానివ్వచ్చు, ఇవి 2 పేరప్ చేసుకుంటే ఇది ఒక కంప్లీట్ మీల్ కింద అవుతుంది. లేదంటే ఒక స్నాక్ ఐటమ్గా ఇది ద బెస్ట్ ఆప్షన్ అని కూడా చెప్పొచ్చు. హెల్తీగా మేథీ స్ప్రౌట్ శాండ్విచ్ అనేది రెడీ అయిపోయిందండి. సో చూడటానికి కొంచెం డిఫరెంట్గా ఉంది. అసలు దీంట్లో మేథీ స్ప్రౌట్స్ యాడ్ చేశారని ఎవరికీ తెలీదు. అది పిల్లలకి కూడా సీక్రెట్గా మనం ఇచ్చేయచ్చు అనమాట. సో ఇలా మీరు రెసిపీని ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చూసిండ్రు కదా మన మేథీ స్ప్రౌట్ శాండ్విచ్ ఎంత గమ్మత్తుగా రెడీ అయిపోయిందో. చూస్తుంటేనే నోట్ల నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఇది రుచిగా ఉండుడే కాదు, ప్రోటీన్లు కూడా మస్తు పక్కడ్బందీగా ఉంటాయంట. ఇంట్లో ఈ మేతి మొలకలల్లో ఐరన్ కూడా షాన్ ఉంటుంది. దీంతో రక్తం కూడా మంచిగా పడుతుంది మన పెయ్యికి. మీదికెళ్ళి ఇంట్లో ఫైబర్ షాన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తింటే అరుగుదల కూడా మంచిగా అవుతుంది. బరువు తగ్గాలనుకునేటోళ్ళకు ఇది ఒక మంచి ఆప్షన్. బయట దొరికే చెత్త చెదారం ఆ జంక్ ఫుడ్ తినే కన్నా ఇంట్లోనే ఇట్లా మొలకలతోటి వెరైటీగా చేసుకొని తింటే ఆరోగ్యం మన గుప్పిట్లను ఉన్నట్టే. ఇక ఆ మెంతి మొలకల చేదు అస్సలు తెలియదు. ఎందుకు శౌచాయిస్తున్నారు? ఒకసారి ట్రై చేసుకొని తినుండ్రి. ఏమంటున్నా? ఇక మన భాగ్యనగరాన్ని పాలించిన కుతుబ్ షాహీల రాజుల కథలు, వాళ్ళ కట్టడాల ముచ్చట్లు మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువనే. ఇప్పటిదాకా మనం రాజుల కోటలు చూసినాం, యుద్ధాలు గెలిచిన కమాండర్ల టూమ్స్ కూడా చూసినాం. కానీ ఇవాళ మనం ఒక తిరుగులేని ముచ్చట చెప్పుకోబోతున్నాం. అదేంటంటే ఆ రాజులు కేవలం కత్తులు పట్టిన వాళ్ళనే కాదు, తమ ప్రాణాలు కాపాడిన వైద్యులను అంటే ఫిజిషియన్స్ను కూడా ప్రాణం కన్నా ఎక్కువ చూసుకునేటోళ్ళంట. వాళ్ళు చచ్చిపోతే మా ప్రాణాలు నిలిపిన దేవుళ్ళు అని చెప్పి రాజులతోని సమానంగా ఎంతో గొప్పగా అందమైన టూబ్స్ కట్టించిర్రు. అసలు ఈ టూమ్స్ ఏడున్నాయి? వాటి వెనుక ఉన్న కథ ఏంది? అప్పటి రాజుల మంచితనానికి గొప్పతనానికి అద్దం పట్టే ఆ ముచ్చట్లేందో చెప్పనీకి మన డాక్టర్ కేదారేశ్వరి మేడం మనతో రెడీగా ఉన్నారు. ఆమె ఏం చెప్తుందో చూసొద్దాం పాండ్రి. నమస్తే, డాక్టర్ జే కేదారేశ్వరి, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్, ఏదైతే ఇప్పుడు మనం డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ అంటున్నామో, స్పీక్స్ టు యూ ఫ్రమ్ గోల్కొండ టూమ్స్.
ఇవాళ మనం ఏం చెప్పుకుందామంటే హకీమ్ టూమ్స్. హకీమ్ అంటే ఫిజిషియన్. ఈ వెనకాల చూస్తున్నది హకీమ్ టూమ్స్, రాయల్ ఫిజిషియన్స్ వీళ్ళు కుతుబ్ షాహీ రూలర్స్కి. కుతుబ్ షాహీ రూలర్స్ యాటిట్యూడ్ టువర్డ్స్ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళ గురించి, వాళ్ళతో పనిచేసే వాళ్ళు ఎలా వాళ్ళని ట్రీట్ చేశారో విత్ కైండ్నెస్, విత్ హ్యుమానిటీ కనిపిస్తుంది. కమాండర్స్ టూమ్ మనం చూసాం కదా, అలాగే వాళ్ళ రాయల్ ఫిజిషియన్స్ కూడా కుతుబ్ షాహీ టూమ్స్ ఈ రాయల్ నెక్రోపాలిస్లో వాళ్ళ టూమ్స్ ఉంచారు. గ్రేవ్స్ వాళ్ళని సమాధి చేయడం, ఇక్కడ వాళ్ళ గ్రేవ్స్ మీద బ్యూటిఫుల్ టూమ్స్ విత్ డెకరేషన్, విత్ రిజ్డ్ డోమ్స్ పైన అండ్ కాపర్ ఫినియల్స్తో చూస్తున్నారు. ఈ వైడ్ ఆర్చెస్లో లేస్ పెట్టినట్టు జామెట్రికల్ డిజైన్స్, ఫ్లోరల్ డిజైన్స్ విత్ ఫ్రూట్ డిజైన్స్, అండ్ పక్కన జస్ట్ పిల్లర్స్ కింద మీరు చూస్తే ఆ ఫెంటాస్టిక్ పర్షియన్ ఒక మోటివ్ మనకు కనిపిస్తుంది. ఈ పర్షియన్ మోటివ్స్ చాలా చోట్ల గుడ్ లక్కి ఉండేవి. ఈ ప్యారడైజ్ గార్డెన్ డెవలప్ చేస్తూ కుతుబ్ షాహీ టూమ్స్కి ఎలా అయితే మాస్క్స్ కట్టుకున్నారో, పక్కనే ఎలా అయితే చార్ చమన్స్ పెట్టుకున్నారో, ఇక్కడ కూడా ఈయన స్లైట్లీ మినియేచర్ ఫామ్ చార్ చమన్ పెట్టుకున్నారు. గార్డెన్ టూమ్స్కి శుభ్రంగా పైన టూమ్స్ కట్టడం, వాటిని డెకరేట్ చేయడం. ఈ హకీమ్ టూమ్స్ని రిచ్ ప్యాటర్న్లో మీరు డోమ్స్ చూడగలరు. దాంతోపాటు కొద్దిగా కిందకి చూస్తే ఆ మినరెట్స్ చూడండి ఆన్ ద ఫోర్ కార్నర్స్లో 4 మినరెట్స్ విత్ మినీ ఆర్చెస్ గ్యాలరీస్, మినీ ఆర్చ్డ్ గ్యాలరీ. అది మినియేచర్ ఆర్ట్కి ఏమీ తక్కువగా లేదు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, గోల్కొండ రీజియన్స్లో ఒక మినియేచర్ ఆర్ట్ డెవలప్ అయింది. గోల్కొండ ఆర్ట్ అంటారు, గోల్కొండ మినియేచర్ ఆర్ట్. ఇప్పుడు ఇక్కడ మనం చూసేది డెకరేషన్ అట్ ఇట్స్ హైయెస్ట్ ఫామ్ హకీమ్ టూమ్స్ మీద. యూ కెన్ సీ ద కుతుబ్ షాహీ బడ్ చూడగలుగుతున్నాం, ఆ బ్యూటిఫుల్ పర్షియన్ మోటివ్స్ చూడగలుగుతున్నాం. రౌండల్స్ ఒక రిబన్ తోటి, ఫ్రీజెస్ మొత్తం స్టక్కో ఆర్ట్లో చేయడం జరిగింది. లైమ్ మోటార్లు ఇవన్నీ చేస్తారు. ఈ కమాండర్ టూంబు, ఈ హకీమ్ టూమ్స్ చూస్తుంటే వాళ్ళ కుతుబ్ షాహీ రూలర్స్ వీళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ తెలుస్తుంది. మీకు తెలుసు రాయల్ హకీమ్స్ మంది ఇచ్చిన ఎప్పుడూ వీళ్ళొకటి ప్రిన్సిపల్, బేసిక్ ప్రిన్సిపల్ ఉండేది, దవా అండ్ దువా, విచ్ ఈస్ ఈవెన్ అప్లికబుల్ టుడే. సో విత్ దిస్ ద కమాండర్స్ టూమ్, హకీమ్ టూమ్స్ మనకు ఒక ఫైన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ కూడా వస్తుంది ముందుకి, ఎలా అయితే వాళ్ళు రెస్పెక్ట్ చేశారో. చూసిండ్రు కదా ఎంతటి అద్భుతమైన చరిత్రను మనది. రాజరికం అంటే కేవలం హుకుం జారీ చేసుడు, యుద్ధాలు చేసుడు మాత్రమే కాదు, తమ కోసం పనిచేసిన వాళ్ళని, ముఖ్యంగా
ప్రజలు రాజుల ఆరోగ్యాన్ని కాపాడిన డాక్టర్ల గురించి ఎంత గొప్ప గౌరవించడం నిజంగా పెద్ద మనసున్న వాళ్ళకే సాధ్యమవుతుంది కదా. ఆ కాలం నాటి వైద్యుల టూమ్స్ చూస్తుంటే అప్పటి రాజుల కృతజ్ఞతా భావం, వాళ్ళ మంచితనం మనకు స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇక ఇన్ని ముచ్చట్లు చూసినాక ఇవాళ మన యాదగిరి ఛానల్లో వచ్చే మంచి మంచి ముచ్చట్ల గురించి తెలుసుకోకపోతే ఎట్లా, మరి మన యాదగిరి ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాల గురించి కూడా చెప్తా, చూడుండ్రి. ముఖ్య కార్యక్రమాలు: ఉదయం 9 గంటలకు హాలీవుడ్ సినిమాలో భాగంగా హై హీట్ సినిమా, ఉదయం 11 గంటలకు సినీ హాస్యభరిత సన్నివేశాలతో మీ ముందుకు వస్తుంది నవ్వు నవ్వించు, ఉదయం 11:30 సినీ గీతాలు కార్యక్రమం, మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సోమనాథ్ దేవాలయం హారతి ప్రసారమవుతుంది, మధ్యాహ్నం 12:30 సింగిడి ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమంలో భాగంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ లెసన్స్ ప్రసారం అవుతుంది. కుటుంబం అంతా కలిసి కూర్చొని ముందు మన జీవితం ఏంటి అనేది ఒక పేపర్ మీద రాసుకోవడం అనేది చాలా అవసరం. చాలా మంది చేసేటువంటి తప్పులు ఏంటి అని అంటే వాళ్ళ జీవితాల మీద క్లారిటీ లేకపోవడం. సో జీవితం ఇప్పుడు నాకు ఎంత అనుభవం ఉంది, నాకు తెలియదా నా లైఫ్ ఏంటో, నేను ఎలా నా జీవితం నడపాలో నాకు తెలియదని అంటే, చాలామంది విషయంలో నేను మాట్లాడుతున్నప్పుడు గమనించినటువంటి అంశం ఏంటి అంటే వాళ్ళ నెలవారీ బడ్జెట్ ఏంటో కూడా వాడికి పూర్తి స్థాయిలో తెలియదు. వారి నెలవారీ బడ్జెట్ అని అంటే ఏదో పాలు, కూరగాయలు, డిష్ బిల్లు, కరెంటు బిల్లు, రెంట్లు ఇంతవరకే అనుకుంటూ ఉంటారు. కానీ సహజంగా వాళ్ళ మంత్లీ బడ్జెట్స్లోకి వాళ్ళు సంవత్సరంలో ఒకసారి కట్టేటువంటి ఆ ఇన్సూరెన్స్ పాలసీలు అయి ఉండొచ్చు, లేకపోతే ఈఎంఐలు అయి ఉండొచ్చు, పిల్లల చదువులు అయి ఉండొచ్చు, పుట్టినరోజులకి వాటికి బట్టల కోసం పెట్టేటువంటి ఖర్చులు, ఆ పెళ్ళిళ్ళకు వెళ్ళేది, ఫంక్షన్లకు వెళ్ళేది, తీర్థయాత్రలకు వెళ్ళేది, రకరకాల ఖర్చులన్నీ కూడా వాళ్ళ కంటికి కనిపించకుండా ప్రతి నెల, ఒక నెల కాకపోతే ఇంకొక నెల వాళ్ళ జీవితంలో భారంగా అయితే మారుతూనే ఉంటాయి. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు రాధాకృష్ణ దర్శకత్వంలో మాస్ మహారాజా, రవితేజ, సంగవి తారాగణంగా నటించిన చిరంజీవులు సినిమా మీకోసం. సాయంత్రం 5 గంటలకు రైతు నేస్తం కార్యక్రమం. సాయంత్రం 5:30 మీ ముందుకు రానుంది పల్లె పాటలతో హోరెత్తిస్తున్న ఆటపాట కార్యక్రమం. సిలకరిండు గొర్రెలు గట్టి సింగటంపుల మారుదున్ని, సిలకరిండు గొర్రెలు గట్టి సింగటంపుల మారుదున్ని, సింగటంపుల 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 మారుదున్ని, వయ్యరంపుల ఓడ్లు అలికి సింగటంపుల మారుదున్ని, వయ్యరంపుల ఓడ్లు అలికి. సాయంత్రం 6:30 అక్షరం కార్యక్రమం. ఇప్పటిదాకా ఒక 15 కథలు రాశాను. సో 12 కథలతో కలిపి పార్వేట అనే కథా సంపద తీసుకొచ్చాను. ఈ కథలు మొత్తం నా జీవితంలో ఎదురైన మనుషులు, వాళ్ళ తాలూకు బతుకులు, ఆ బతుకుల్లో ఉండే సంఘర్షణలు, వీటినే కథాంశాలుగా తీసుకుని కథలు రాసుకుంటూ వచ్చాను. రాత్రి 8 గంటలకు అపురూపమైన క్లాసికల్ డాన్స్తో భారతీయ శాస్త్రీయ నృత్యాల మహత్తును మీకు పరిచయం చేసే వేదిక మువ్వల సవడి కార్యక్రమం. ఈరోజు రాత్రి 9:30 ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో జగపతి బాబు రచన, ప్రధాన పాత్రల్లో నటించిన మామిడాకులు సినిమా మీకోసం. ఇక ఈరోజు దూరదర్శన్లో ప్రసారమయ్యే తెలుగు వార్తలు ఉదయం 8 గంటలకు, మధ్యాహ్నం 1 గంటకు, రాత్రి 7 గంటలకు, తిరిగి రాత్రి 9 గంటలకు. అలాగే ఉర్దూలో వార్తలు మధ్యాహ్నం 1:30 తిరిగి రాత్రి 7:30. రేపు ఉదయం 6:15 సన్మార్గం కార్యక్రమం. రేపు ఉదయం 6:30 నిత్యార్చన కార్యక్రమం. ఇక రేపటి ముఖ్య కార్యక్రమాలు రేపటి మార్నింగ్ ముచ్చట్లలో తెలుసుకుందాం. ఇక ఇవాళ మనం అడిగిన ప్రశ్న గుర్తుంది కదా. ప్రశ్న మీకోసం మరొకసారి. మహబూబ్ నగర్ ప్రాంతంలో సాంగ్యం అనే పదం ఏ అర్థంలో వాడతారు? మరి ఆన్సర్ చెప్పే ముందు ఆప్షన్స్ కూడా ఒకసారి చదువుతాం మళ్ళా. ఆప్షన్ ఏ పంట కోత, ఆప్షన్ బి 2 వాగులు లేదా దారులు కలిసే చోటు, ఆప్షన్ సి దేవాలయం, అట్లనే ఆప్షన్ డి మార్కెట్. మరి ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ బి 2 వాగులు లేదా దారులు కలిసే చోటు.
ఇక ఈయనుల్లా ఈ అలర్ట్ ముచ్చట్లు మీకు అందరికీ నచ్చినాయి అనుకుంటున్నా. మరి మన మార్నింగ్ ముచ్చట్ల గురించి మీకు సలహాలు సూచనలు ఏమైనా ఉంటే వెంటనే మా మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి programsddYadagiri@gmail.com. ఇంకిని మంచి ముచ్చట్లతోటి రేపు పొద్దుగాల కలుసుకుందాం. అంతవరకు అందరికీ క్షణార్థులు.